చేశాడు. ఓటమి లేని దేవుడిని దేవుడు, ఓటమి లేని దేవుడిని దేవుడు, విషయాన్ని దేవుడిని దేవుడు, పరపరమారాజు దేవుడిని దేవుడు, మామూలు కాదు యాకోబు ఇస్రాయేలుగా మార్చిన దేవుడిని దేవుడు. ఈరోజు నువ్వు కూడా తిరిగి వెళుతున్నావు. యాకోబు లెగిస్తే దేవదూతలు వెంబడి వచ్చినాయి. ఈరోజు నువ్వు ఇక్కడికి వెళ్తున్నా, నువ్వు దేవుని దగ్గర పొందుకొని వెళ్తున్నావు. హల్లెలూయా. అదే హోషేయ గ్రంథం 14 వచ్చాయి. ఏమున్నట్టు? చెట్టుకు మంచున్నట్టు నేను నీకు ఉంటాట, నీతో ఉంటాను. అలాగా నీ వెంబడిస్తాను. అలాగా చెట్టు మంచు గలాతుకునందు ఈ రోజు ఒక మగసిరి కలగాలుగా మగసిరి కలవాడికి ఉన్నావు కాబట్టి చెట్టుకు మంచున్నట్టు నీతో అంటుంటా. హల్లెలూయా. నీ ముందు శాతానుగా ఊలుకుతాడు. ఈరోజు మనం అలా బయలుదేరేస్తాం. ఇది మనం కడ వరకు ఏం కాపాడుకోవాలా? కడ వరకు ఏ బేతేల్లో వాగ్దానం చేశాడో, ఏ బేతేల్లో నూనె పోసాడో దాన్ని గుర్తు పెట్టుకున్నాడు యాకోబు. ఏం పెట్టుకున్నాడు? ఏ బేతేలు అరణ్యంలో నూనె పోసి దాన్ని బేతేలుగా మార్చాడో, లోసుగా ఉన్న దేశాన్ని బేతేలుగా మార్చేసిండు. ఆ దేశాన్ని గుర్తుపెట్టుకొని లోసుమైన దేశానికి బేతేలు విలువ తెచ్చిన వాడు ఈ మగసిరి కల యాకోబు. ఏ గ్రామంలో అయితే లోక సమూహముగా ఎబిసోలుగా దొంగలుగా ఉన్న చెడ్డ ఊరని పేరు కలిగిందో ఆ దేశానికి నువ్వు బేతేలుగా మార్చే ఒక రోషగలిగినవాడుగా బయలుదేరాలా, ఒక రోషగలిగిన బయలుదేరాలా. అందుకుని దేవుడికి నియమించున్నాడు. లోసు బేతేలుగా మార్చబడింది. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు అది బేతేలుగా మార్చబడును గాక, అది బేతేలుగా నిలబడును గాక. అందుకే దేవుడు ఈరోజు మనకు మంట అలాంటి వాడిగా దేవుడు నిన్ను స్థిరపరచుడు గాక, అలాంటివి మీకు వచ్చును గాక. యాకోబు ఎలాగైతే ఈ మంటను కాపాడుకున్నాడు నిశ్చయముగా నువ్వు కూడా కాపాడుకును గాక. దేవుడు మీకు తోడేడును గాక. గాడ్ బ్లెస్ యూ.